రిస్క్ అండ్ లక్, అంతేనా? ఓకే. సో నెక్స్ట్ సార్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎలా ఉంటుంది మీ పాత్ర? ఎన్ఆర్ఐలుగా ఇక్కడ అభివృద్ధి పైన లేదా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో మీరు ఎలా భాగస్వామ్యులు అవుతున్నారు? ఎన్ఆర్ఐల పరంగా అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యుఎస్లో ఎకానమీ బాగోపోయినా ఇవాళ మీరు చూస్తే ఎప్పుడూ లేనంత విధంగా జీసీసీస్ వస్తున్నాయండి, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే అవుట్సోర్సింగ్, లేకపోతే ఆ కంపెనీనే, అవుట్సోర్సింగ్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, జీసీసీస్ ఎక్కువ వస్తున్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం అక్కడ ఉంది, సేమ్ ఐబిఎం వాళ్ళే వచ్చి ఇక్కడ పెడుతున్నారు. అంటే ఐబిఎం ఎప్పటి నుంచి ఉందో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. సో మనం దాన్ని ఏం చూడాలంటే అది ఒక ఆపర్చునిటీ లాగా చూసుకోవాలి. ఆపర్చునిటీ ఏంటంటే మనకి ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నాయి, వైజాగ్లో వస్తున్నాయి, కొంత అమరావతిలో కూడా వస్తున్నాయి. వచ్చినప్పుడు కొన్ని జీసీసీస్ వచ్చినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ని మన విద్యార్థులకు చేయాలి అంటే మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటి, నిష్ టెక్నాలజీస్ ఏంటి, దాంట్లో అప్స్కిల్ చేసుకుంటా వెళ్ళి దాంట్లో సర్టిఫికేషన్స్ చేసుకుంటే మనకు అదొక మంచి ఆపర్చునిటీ. అదే కాకుండా ఇవాళ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, లేకపోతే మన గూగుల్ అలా డేటా సెంటర్ వైజాగ్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎట్లా ఉంటుంది దీని ప్రభావం భవిష్యత్తులో? ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది, యూత్కి ఉపయోగపడుతుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే నా పర్సనల్ ఒపీనియన్లో డేటా సెంటర్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ జాబ్స్ అండి. కానీ ఆ ఎకో సిస్టమ్ని చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎకో సిస్టమ్ పెరుగుతుంది. దాని ప్రకారము డెఫినెట్గా ఒక డేటా సెంటర్ వచ్చింది అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ కింద చూస్తాను. బట్ ఒకసారి మీకు డేటా సెంటర్ వచ్చింది, దాన్ని చూసి ఇంకొక 10 కంపెనీలు వస్తాయి. సో డెఫినెట్గా అలా చూసుకుంటే ఇక్కడ మన ఆంధ్రాలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా కూడా ఐ సీ ఎ పొటెన్షియల్ దట్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద 2 states. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను 2001లో యుఎస్ వెళ్ళానండి. అప్పుడు ఏంటంటే టెక్నాలజీ అంటే ఓన్లీ యుఎస్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తాయండి. ఇవాళ దేర్ ఆర్ నో బ్యారియర్స్ ఎట్ ఆల్. నేను మొన్న విఐటి కాలేజ్ అమరావతిలో ఒక స్టార్టప్ పిచ్ కాంపిటీషన్కి వెళ్ళానండి. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అండ్ అమేజ్డ్. వాళ్ళు 2nd year and 3rd year చేస్తున్న వాళ్ళు దే హ్యావ్ డన్ సమ్ ప్రాజెక్ట్స్. అసలు అమేజ్డ్ అనమాట. అప్పుడు అనిపించింది ఏంటంటే గాన్ ఆర్ దోస్ డేస్. టెక్నాలజీ ఇన్నోవేషన్ అంటే అమెరికాలో జరుగుతుందని కాదు, ఫ్యూచర్ ఏంటంటే మన అమరావతి, మన హైదరాబాద్, మన వైజాగ్ ఇట్లాంటి చోట ఇన్నోవేషన్ జరుగుతుంది. మనకున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ ఆర్ లైక్ డీప్. మీరేమో ఎలా అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ టెక్నాలజీ, డేటా సెంటర్స్ అంటుంటే కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఏముందిలే అనేటువంటిది. సో ఎట్లా చూడాలి అసలు? అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ పొలిటికల్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఐ కెన్ స్ట్రాంగ్లీ సే వన్ థింగ్. ఏఐ కానీ, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, మెయిన్గా ఏఐ గురించి చెప్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. మనం అడాప్ట్ అవ్వకపోతే వెనకబడిపోతాము. అండ్ ఏఐలో కూడా మనకి మల్టిపుల్ వేస్ట్ యూస్ కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ ప్రొడక్టివిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్, కంపెనీ లెవెల్ అడాప్షన్ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా 5 years 10 years ఫ్రమ్ నో ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఏఐ స్ట్రాటజీ. నేనేమి ఇక్కడ ఏఐని ప్రమోట్ చేయడానికి రాలేదండి, జస్ట్ ఉన్న విషయాలు వాస్తవం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్లు ప్రమోషన్ ఏముంది సార్, జరుగుతున్నది మార్పు, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు అనేదే కదా కావాల్సింది కూడా. సో ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే, సరే మీరు రాజకీయాల్లో లేరు, రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు, కానీ సొంత ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి, మన పాత్ర కూడా ఉండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ విషయం పెట్టేదానికి కానీ, లేదా అక్కడ భాగస్వామ్యులు అయ్యేదానికి ఏ రకంగా ఉత్సాహం చూపుతున్నారు? గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా? డెఫినెట్గా అండి. నాకు ఎప్పుడు కూడా వైజాగ్లో వెళ్ళి ఎప్పుడన్నా ఒక ఆఫీస్ పెడదామని ఆలోచన ఎప్పుడు ఉండేది కాదండి. వైజాగ్లో ఎప్పుడు ప్రైమరీగా పెడితే హైదరాబాద్ అనుకునే ఉండేవాడిని. ఇవాళ మనం కూడా ఏంటి అంటే వీఆర్ థింకింగ్ ఇంత డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతున్నప్పుడు వైజాగ్ అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, అమరావతి అయినప్పుడు ఇక్కడ పెడితే కాస్ట్ విధంగా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా యుఎస్లో కన్నా బెటర్ క్వాలిటీ రిసోర్సెస్ దొరుకుతున్నారు కాబట్టి
డెఫినెట్గా అక్కడ ఉన్న ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా అవుట్సోర్సింగ్ కాస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఇవన్నిటిలో దేర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇక గవర్నమెంట్తో అంటే లైక్ ఏపీఎన్ఆర్టీ ఆర్ లైక్ ఐటీ సర్వ్ అనే ఒక అలయన్స్ ఉంది. వీళ్ళందరూ దే వర్క్ క్లోజ్లీ విత్ ద గవర్నమెంట్. మనం ఎవరన్నా వచ్చి ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవాలన్నా జాబ్ క్రియేషన్ చేయాలన్నా కూడా these IT serve and APNRT are helping all of those. సార్ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానీ, లేకపోతే మిగిలినటువంటి మంత్రులు చాలా యాక్టివ్గా అక్కడికి రావడం మనం చూస్తున్నాం. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మీట్ అవ్వడం, ఆహ్వానించడం, ఇక్కడ అవకాశాలు కల్పించడం లాంటివి జరుగుతున్నాయి కదా. సో దాని ప్రతిఫలం ఉంటుందంటారా? 100% ఉంటుందండి. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయాలి. వీ కెన్ సీ ద డెవలప్మెంట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్.